తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ IVF తో. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. కాంగ్రెస్ పార్టీ తరపున బలంగా గళాన్ని వినిపించి మీడియాలో కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ చేస్తూ వచ్చినటువంటి కీలక నేతల్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు విస్మరించింది? వాళ్ళకి ఎందుకు టికెట్లు ఇవ్వలేదు? కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతోంది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం గతంలో చాలా మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు, బీఫాములు లేవు, వాళ్ళని కంప్లీట్గా పక్కకు పెట్టారు. వాళ్ళు కూడా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ చేస్తూ వచ్చినటువంటి బలమైన వాయిస్లు ఎందుకని పక్కన పెట్టింది కాంగ్రెస్ పార్టీ? ఈసారి టికెట్లు ఇచ్చినటువంటి పద్ధతి చూస్తే ఒక కొత్త ఫార్ములాతోటి ముందుకు వచ్చినట్టుగా కనబడుతుంది. అంటే ట్రెడిషనల్గా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మన మిత్రుడు మన రేవంత్ రెడ్డి గారికి అది కూడా కోపం వస్తుంది, ఎక్కువసార్లు మనం కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నాం. ఎగ్జాక్ట్లీ రేవంత్ రెడ్డి విషయంలో ఒక బలమైన నాయకుడు, కాంగ్రెస్ పార్టీని ఒక పునఃప్రతిష్ఠ చేసేటువంటి దానికి వచ్చినటువంటి ఇది ఊపు కనబడుతున్నప్పటికీ కూడా ఆయన చేతులను కూడా కట్టేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి చూస్తే, కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తున్నటువంటి పద్ధతి చూస్తే అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారికి కుడి భుజంలాగా ఆల్మోస్ట్గా ఉన్నటువంటి అద్దంకి దయాకర్కి టికెట్ రాకపోవడం అనేది చాలామందిని ఆశ్చర్యపరిచింది. అసలు రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు అవుతుందా కాంగ్రెస్ పార్టీలో? లేదా ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటి నుంచే టికెట్లు ఇచ్చే కారణం నుంచే ఇంత కంట్రోల్ చేసి ఇంత వర్గపూర్వం నడిస్తే రేపు రేవంత్ రెడ్డిని సీఎం కానిస్తారా? ఇటువంటి చర్చ దాకా కూడా ఇది పోతున్నది. దీనిలో బెల్లయ్య నాయక్ ఒకటి, అద్దంకి దయాకర్ ఒకటి. ఈ ఇద్దరు నాయకుల గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ ఇద్దరు కూడా చాలా కీలకంగా తెలంగాణ సమాజ లోతుల్లోంచి ప్రయాణం చేసి వచ్చినటువంటి వాళ్ళు. ఇద్దరు కూడా చాలా బలమైనటువంటి సామాజిక ఉద్యమాల నుంచి, ఎస్సీ ఎస్టీ ఇద్దరు మళ్ళీ సామాజిక ఉద్యమాల నుంచి వాళ్ళు ఎస్సీ ఎస్టీలు అయినప్పటికీ దాంట్లో కూడా బలమైన గొంతుకలుగా ఇద్దరు లెఫ్ట్ రాజకీయాల నుంచి వచ్చిన విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు, ఇద్దరు డాక్టరేట్ల దాకా పోయినటువంటి వాళ్ళు, పీజీలు చేసినటువంటి వాళ్ళు. వాళ్ళిద్దరూ వామపక్ష రాజకీయ సిద్ధాంతాల నుంచి, నక్సలైట్ అభిమానులుగా ఉన్నటువంటి దశల నుంచి, లేదా లెఫ్ట్ విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అంటే అట్లా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆ సమాజం లోతులు తెలిసినటువంటి వాళ్ళు, తెలంగాణ సమాజం యొక్క మౌలిక స్వరూపం తెలిసినటువంటి వాళ్ళు ఇద్దరు. ఆ ఇద్దరు ఆయా కులాల్లో కూడా ఒక స్వతంత్రమైనటువంటి ఉద్యమాలు, బెల్లయ్య నాయక్ లంబాడ హక్కుల పోరాట సమితి నుంచి వస్తే, ఈయన మాల హక్కుల పోరాట సమితి నుంచి, మాల మహానాడు నుంచి వచ్చినటువంటి వాళ్ళు అద్దంకి దయాకర్. ఈ ఇద్దరు కూడా తెలంగాణ ఉద్యమంలో భుజం కలిపి పోరాడినటువంటి వాళ్ళు. ఇవాళ టికెట్లు ఇచ్చినటువంటి వాళ్ళలో, కాంగ్రెస్ పార్టీలో టికెట్లు వచ్చినటువంటి వాళ్ళలో ఒక 50% మంది 80% మంది తెలంగాణ ఉద్యమం అంటే తెలియని వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ప్రయాణం చేయని వాళ్ళు. కానీ ఈ ఇద్దరు తెలంగాణ ఉద్యమ నిర్మాతల్లో సమానంగా కలిసి ప్రయాణించినటువంటి వాళ్ళు, జేఏసీలో అతి కీలకంగా వ్యవహరించినటువంటి వాళ్ళు, జాయింట్ యాక్షన్ కమిటీలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి కొట్లాడినటువంటి ఇద్దరికి టికెట్లు ఎందుకు ఇవ్వలేదు అనేటువంటిది మొదటి ప్రశ్న. రెండవది, తెలంగాణ ఏర్పాటుకి అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి ఇద్దరు యువ నాయకులకు ఎందుకు ఇవ్వలేదు? ఒకటేమో ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, రెండవది మూడవది ఈ ఇద్దరు నిజానికి మన బెల్లయ్య నాయక్ గారు అయితే బహుశా ఛత్తీస్గఢ్లోనో ఎక్కడో పార్టీ ఇన్ఛార్జ్ కూడా, పార్టీ ఇన్ఛార్జ్ అక్కడ కూడా ఎన్నికల వ్యవహారాలన్నీ చూసినటువంటి వ్యక్తి, పార్టీకి జాతీయ స్థాయిలో నాయకత్వం వహించినటువంటి వ్యక్తి, జాతీయ నాయకుల విశ్వాసం పొందినటువంటి వ్యక్తి. అట్లే అద్దంకి దయాకర్ కూడా చాలా సౌమ్యుడు, చదువుకున్నవాడే కాదు సౌమ్యుడే కాకుండా పార్టీని గత 10 సంవత్సరాలుగా డిఫెండ్ చేసుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తి. టీవీ చర్చల్లో మనం చూస్తూ వచ్చినాం. తప్పులు చేసినా, ఒప్పులు చేసినా, పిసిసి ప్రెసిడెంట్ ఎవరు వచ్చినా ఆయన ఒక అడ్డుగోడలాగా, ఏదో రాహుల్ ద్రవిడ్ ఎట్లాగైతే వాళ్ళని అంటామో అదే పద్ధతిలో అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీకి ఒక వాల్ లాగా, ఒక గోడలాగా నిలబడినటువంటి వ్యక్తి. నిజానికి ఒక దశలో రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్ను వాడుకున్నాడు అనేటువంటి విమర్శ కూడా నల్గొండ జిల్లా నుంచి వచ్చింది. నల్గొండలో ఉప ఎన్నిక సందర్భంగా, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్ట్రేలియా వెళ్ళిపోయి ఉంటే, అక్కడికి రాకపోతే రేవంత్ రెడ్డి అక్కడ ఒక మీటింగ్ పెట్టినప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారంలో
ఈ అద్దంకి దయాకర్ చాలా పరుషమైనటువంటి పదాలతోటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శించినాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమో బీజేపీలోకి వెళ్ళిపోయినాడు, కాంగ్రెస్కు ద్రోహం చేసి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో విదేశాలకు పోయినారు. ఇదేమన్నా మీ జాగీర్ అనుకుంటున్నారా మీది అని కొన్ని మాటల్ని అద్దంకి దయాకర్ మాట్లాడారు. నిజంగా అద్దంకి దయాకర్ బయట మీరు టీవీలలో చూసినా, బయట చూసినా, మాట్లాడేటప్పుడు చూసినా చాలా సౌమ్యంగా ఉంటాడు. అటువంటి దయాకర్ ఇటువంటి స్ట్రాంగ్ వాయిస్ తోటి ఎందుకు మాట్లాడాడు అని అంటే, రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి తుపాకీ పేల్చడం కోసం అద్దంకి దయాకర్ భుజాన్ని వాడుకున్నాడు. రేవంత్ రెడ్డి అట్లా తిట్టలేక అద్దంకి దయాకర్ గొంతుని వాడుకున్నాడు అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా వెంకటరెడ్డి గారు చేసినటువంటి ఆరోపణ. ఆ రోజు నుంచి కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రెడ్లందరూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యంగా మనం అనుకున్నాం కదా మన దొరలు అంటే ఎట్లుంటుంది అనేది, పక్కా దొరతనం అంటే ఎట్లా ఉంటుందంటే, ఓహో నన్ను నువ్వు వ్యతిరేకిస్తావా, నా పేరు ఉచ్చరిస్తావా, నన్ను నిలదీస్తావా, నీ అంతు చూస్తాను, నేను జీవితంలో గెలవకుండా చేస్తాను అనే శపథం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినట్టే కనబడుతుంది. అద్దంకి దయాకర్ ఇవన్నీ చెప్తలేడు ఇప్పుడు. అద్దంకి దయాకర్ ఇప్పుడు నేను పార్టీకి విధి అయినా నవ్వుకుని మాట్లాడుతున్నాడు. బట్ అక్కడ సర్క్యులేట్ అవుతున్నటువంటి సమాచారం ఏంటంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అద్దంకి దయాకర్ను ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లో అడుగు పెట్టనివ్వను, నల్లగొండలో అడుగు పెట్టనివ్వను, తుంగతుర్తిలో అసలే అడుగు పెట్టనివ్వను అనేంత కక్షతో ఆయనకి టికెట్ రాకుండా చేసినాడు అనేటువంటి కాంగ్రెస్ పార్టీలో చాలా బలంగా వినబడుతున్నటువంటి మాట. నిన్న ఏదో ఛానల్లో మల్లురవి గారు మాట్లాడుకుంటూ కూడా స్థానికులే ఆయనకు అడ్డుకున్నారు, అక్కడ ఉన్నటువంటి నాయకులే అనేటువంటి మాటను కూడా ఆయన ఓపెన్గా చెప్పినారు. ఒక్క ఆయనకే కాదు, ఆ తుంగతుర్తి పక్కనే సూర్యాపేట కాన్స్టిట్యున్సీ ఉంటుంది. సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి రాజకీయాలకి కాంగ్రెస్ పార్టీలకు రావడమే రేవంత్ తోటి వచ్చినాడు. రేవంత్ రెడ్డికి ఆయన కూడా అంటే రేవంత్ రెడ్డికి అనేక భుజాలలో ఆయన ఒక కుడి భుజం. ఆయన కుడి భుజమే కాకుండా అసలు ఇక ఎట్టి పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యే కాబోతున్నా, నిన్న పేపర్లలో టీవీలలో చూస్తుంటే మొత్తం కుటుంబ సభ్యులందరూ ఏడుస్తున్నారు. అంటే అంత హైప్ క్రియేట్ చేసి ఆయనని ఎమ్మెల్యే అని చెప్పేసి దాదాపుగా ఇంకా పోటీ చేస్తాడనుకునేటువంటి దశలో మొత్తానికి లాగేసి ఎక్కడో పడేసినటువంటి వాతావరణం కనబడింది. ఇది రెండవది. మూడవది, ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నటువంటి మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి పోయి అక్కడ ఓడిపోయి అక్కడ గెలిచినటువంటి కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బొటాబొటిగా గెలిచి ఇది వస్తే ఇవాళ మళ్ళీ ఆయన అదే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. పోటీ చేయడం వల్ల ఏమైంది, దాదాపు 2 సంవత్సరాల నుంచి అక్కడే ఉండి కృష్ణారెడ్డి అనేటువంటి ఒక పారిశ్రామిక చెలమల్ల కృష్ణారెడ్డి ఇదే రేవంత్ రెడ్డి అక్కడికి తీసుకొచ్చి ఆయనను అక్కడ ప్రమోట్ చేసి, ఆయన మొన్న ఛానల్లో చెప్తున్నాడు 160 కాన్స్టిట్యున్సీలలో గ్రామాలలో నేను జెండా గద్దెలు కట్టించి జెండాలు ఎగరేసి కాంగ్రెస్ కార్యకర్తల్ని అలర్ట్ చేసి పెట్టుకున్నాను. నేను వాళ్ళందరినీ నేను ఈ 2 సంవత్సరాల నుంచి వాళ్ళలో ఉన్నాను, అక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాను అదే ఒక గ్రామంలో అనేటువంటి మాట చెప్తున్నాను. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగినటువంటి పాల్వాయి శ్రవంతి కూడా పార్టీని వదిలి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. అదొక పాల్వాయి శ్రవంతి అంటే ఒక నల్లగొండలో ఎన్ని తలలు తెగిపడ్డాయి అనేటువంటి మీరు చూడండి. ఈయన పక్కన పెట్టండి, భువనగిరిలో తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలంగా వ్యవహరించినటువంటి జిట్టా బాలకృష్ణారెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చుకొని పాప ఆయన బీజేపీలో కిందనో మీదనో బట్టి టికెట్ తెచ్చుకుంటాడు కావచ్చు, లేదనుకుంటే అప్పుడే బీఆర్ఎస్లోకి పోతే అక్కడ ఏమన్నా అవకాశం ఉండేది కావచ్చు వేరే ఏమన్నా. ఆయన తీసుకొచ్చేసి మధ్యలో మళ్ళీ కుంభమనిల్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత కనీసం ఆయనను పలకరించకుండా ఆపకుండా చర్చించకుండా వదిలేసినారు. అంటే ఇట్లా ఒక్క నల్గొండ జిల్లాలోనే ఒక 5-6 పూర్తిగా మట్టు పెట్టడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంటే రేవంత్ రెడ్డి మౌనంగా ఎందుకున్నాడు? ఈ అనిల్ కుమార్ రెడ్డి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద కోపంతోనే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చారు, వచ్చిన తర్వాత మళ్ళీ కలిసి పనిచేస్తున్నారు, కలిసి ప్రచారాల్లో పాల్గొంటున్నారు. అంటే మొత్తం జిల్లాలో అటువంటి ఒక ముఠాతత్వం అంటాం కదా, ముఠాతత్వం అంటే ఒక ముఠాను కట్టుకునేటువంటి ఇది ధోరణిలో మొత్తం నల్గొండ జిల్లా పూర్తిగా ఆయనకు అప్పచెప్పినారు. రెండవది, అటు పక్కన ఖమ్మం జిల్లాలో పోయినా కూడా 2 సుట్ కేసులు పట్టుకొని 2 మనుషులు వచ్చేసి మొత్తం మీద మాకు హవాలా మాకు ఇచ్చేసేసేయండి, మా జిల్లాని మాకు అప్పచెప్పేసేయండి అనేటువంటి మాట మాట్లాడితే అంటే మిగతా వాళ్ళు ఏమైపోవాలి. వరుసగా మీరు చూసినట్టయితే
పాప మానవతరాయి గురించి చెప్పుకోవాలా. నాకు మంచి మిత్రుడు, ఉస్మానియా శిష్యుడు, యూనివర్సిటీ ఉస్మానియా స్టూడెంట్ లీడర్లలో చాలా వీరోచితంగా పోరాడినటువంటి వ్యక్తి. అసలు వీళ్ళు ఎవరు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటి దశ నుంచి ఎన్ఎస్యుఐలో ఉండి అక్కడి నుంచి మొట్టమొదటి కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయనని వాళ్ళ నడి రోడ్డు మీద బలి చేసినారు. అంటే నాకు ఏదో పవన్ కళ్యాణ్ సినిమాలో ఏదో సినిమాలో ఆయన రైల్వే స్టేషన్కి వస్తాడు, వచ్చేసి అక్కడ మాట్లాడుకోవాలి వీళ్ళు వాళ్ళ చలో వాళ్ళ పిఏకి చెప్తాడు ఈ రైల్వే స్టేషన్ అంతా ఖాళీ చేసేయండి అని. అట్లా ఖమ్మం జిల్లాకు వచ్చిన నాయకులు చలో ఖమ్మం జిల్లా అంతా ఖాళీ చేసేయండి, కాన్స్టిట్యూన్సీ నాకు కీస్ ఇచ్చేసేయండి అని అంటే ఆటోమేటిక్ ఇచ్చేసినారు. ఇదొక పరిణామం. దానిలో సీనియర్ లీడర్లు అయిన సంబాని చంద్రశేఖర్ ఉండొచ్చు, సీనియర్ లీడర్ అయిన పిడమర్తిరావు ఉండొచ్చు, ఒక రకంగా రాజకీయాలలో 2 సార్లు పోటీ చేసినటువంటి వ్యక్తి, లేదా మానవతరావు ఉండొచ్చు, లేదా మిగతా నాయకులు ఉండొచ్చు, ఈవెన్ అందరికంటే సీనియర్ అని చెప్పే రేణుకా చౌదరి ఉండొచ్చు. నోరు మూసుకొని వాపసు వచ్చేసినారు కదా, సైడ్ లైన్ అయిపోయి ఖమ్మం అంతా కాంట్రాక్టర్లకు అప్పచెప్పేసినారు కదా. ఇది ఇట్లా జరుగుతూ ఉంటే మిగతా జిల్లాల పరిస్థితి కూడా దాదాపుగా ఇదే పద్ధతిలో ఉన్నాయి. మరి వరంగల్ చూసుకున్నా కొన్ని చోట్ల రేవంత్ రెడ్డి మాట నడిచినప్పటికీ పూర్తిగా ఒక కొత్త రకమైనటువంటి నాయకత్వం చేతులకు అక్కడికి పోయింది. ఇక్కడ సమస్య ఏమవుతుందని అంటే ఇప్పుడు సంగారెడ్డి చూసుకోండి, దామోదర్ రాజనరసింహ 3 వరుసగా నాకు ఆశ్చర్యం. ఆయన పోటీ చేస్తున్నాడు ఒక చోట, బీజేపీలో వాళ్ళ తమ్ముడికి టికెట్ ఇప్పించినాడు ఇంకో చోట, మళ్ళీ సంగారెడ్డి టికెట్ మళ్ళీ తన అనుచరుడికి ఇప్పించుకున్నాడు, మళ్ళీ జహీరాబాద్ ఇంకో అంటే ఒక జిల్లాని మొత్తము ఒక దీనిలోకి పట్టుకొచ్చుకొని ఆయన తన ఆధిపత్యంని నిలబెట్టుకున్నాడు. మంచిదే. ఇప్పుడు ఆయనకి జగ్గారెడ్డికి మధ్యలో యుద్ధం నడుస్తూ ఉంది అక్కడ. చాలా విచిత్రం ఏంటంటే ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులేడా అని. ఇప్పుడు జగ్గారెడ్డి గతంలోనే నేను ముఖ్యమంత్రి ఏదో రోజు ముఖ్యమంత్రి అవుతాను, ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉండి అసలు నేనే ముఖ్యమంత్రి అని చెప్పిన సందర్భం ఉన్నది. అంటే ఇదొక జిల్లా. అసలు మహబూబ్నగర్ జిల్లాలో అయితే ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి అయమయం. ఇవి ఇట్లా జరుగుతున్నప్పుడు మనకు చాలామంది ఓటర్లకు వచ్చే కనీస డౌట్, సామాన్యులకు వచ్చేటువంటి డౌట్ ఏమిటంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఎవరి నాయకత్వంలో ఉంది. ఎందుకంటే నల్గొండలో ఒక పార్ట్ అంతా అయినా ఇట్లా చీల్ చేసుకుంటూ ఆయన కూడా నామినేషన్ ఇచ్చినప్పుడు నేను కూడా ముఖ్యమంత్రి అవుతాను 10 ఏళ్లలోనో ఎప్పుడో ఒకసారి అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అన్నాడు. దానికి తోడు జనారెడ్డి గారు పాపం ఆయన పోటీలో లేరు, ఆయనకు కళ్ళు కనబడుతున్నాయో లేదో, కళ్ళు నడుస్తున్నాడో లేడో, ఎక్కడ కనబడతలేడు, ఎక్కడ బహిరంగ సభలో లేడు, నాకే ముఖ్యమంత్రి పదవి వస్తుందేమో అనేటువంటి మాటను మాట్లాడినాడు. అసంతృప్తులను బుజ్జగించడానికి 4 మెంబర్ కమిటీని ఏర్పాటు చేస్తే ఆయన అధ్యక్షతనే జరుగుతుంది. కానీ ఇంతమంది అసంతృప్తులు తండోపతండాలుగా పార్టీ వీడి వెళ్ళిపోతుంటే ఎవరిని కాపాడుతలేడు కదా, ఎవరిని చర్చిస్తలేడు, ఎవరిని బుజ్జగిస్తలేడు. అంటే పాపం చాలా విలువైన నాయకుడు కాంగ్రెస్ పార్టీలో. మరి ఆయన నేను కూడా ముఖ్యమంత్రి అయ్యేటువంటి పోటీలో ఉన్నాను, నేను కూడా కావచ్చు, నాకు కూడా అనేటువంటి మాట మాట్లాడుతున్నాను. ఇవాళ ఇవన్నీ జరుగుతున్నటువంటి దశలో చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది ఎవరనంటే ఇదే ఖమ్మం జిల్లా నుంచి బట్టి విక్రమార్క. బట్టి విక్రమార్క గారు నిజంగా కూడా చాలా డెప్త్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు, అధిష్టాన వర్గానికి చాలా దగ్గర, చాలా మెచ్యూరిటీ ఉన్నటువంటి కాంగ్రెస్ పొలిటీషియన్లో. ఆయన మాటలు చూసినా, ఆయన విమర్శలు చూసినా, ఆయన చర్చలు చూసినా, లేదా ఆయన ప్రజలతో కలిసేటువంటి పద్ధతి చూసినా కూడా ఒక ఫైన్ క్వాలిటీ పొలిటికల్ లీడర్గానే కనబడుతుంటాడు. కానీ ఫైన్ క్వాలిటీ పొలిటికల్ లీడర్కి మాత్రం ఆశ ఉండదా? లేదా ఆయనకు మాత్రం రేపు ఇది కావాలని ఉండదా? ఆయన సిఎల్పి నాయకుడు ఇప్పుడు ఆల్రెడీ. ఆయన మొత్తం పోటీగా పెద్ద ప్రచారం ఒక పాదయాత్ర చేస్తున్నాడు. ఆయన కూడా అధిష్టాన వర్గంలో చాలా మంచి పేరుంది. ఎంత మంచి పేరుందంటే వాళ్ళ మీరు ఏ పోస్టర్ మీద చూసినా కూడా రేవంత్ రెడ్డి ఫోటోతో పాటు బట్టి విక్రమార్క ఫోటో కూడా ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే ఆయన ఉప ముఖ్యమంత్రి అని అనుకుంటారు, కర్ణాటకలాగా. కానీ కర్ణాటక లాగానే మనం ఒకసారి అనుకున్నాము, బట్టి విక్రమార్క రూపంలో సిద్ధరామయ్య లాగా బట్టి విక్రమార్క మళ్ళీ ఎమర్జీ అయ్యి రేవంత్ రెడ్డి ఎమర్జీ కావచ్చు అని అనుకుంటున్నారు. అటువంటి బట్టి విక్రమార్క ఓపెన్గా చెప్పేసినాడు, మనం ఖమ్మం నుంచి వెంగళరావు తర్వాత నేనే ముఖ్యమంత్రి అవుతానని లేదా కావచ్చని రకరకాల ఊహాగానాలు చేస్తున్నాను. ఇక్కడ సమస్య ఏమిటంటే అసలు రేవంత్ రెడ్డి పట్టు ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీలో? అంటే కేవలము బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళను కొంతమందిని
తీసుకురావడంలో నెగోషియేట్ చేయడంలోనే ఉందా, లేదు కేవలము మాట్లాడడము, తిట్టడము, లేదా ప్రచారం చేయడము, అగ్రెసివ్నెస్ చూపించడం. ఫేస్ ఒక్కటే అగ్రెసివ్ ఫేస్. మనం ఇందాక మాట్లాడిన బట్టి విక్రమార్క అగ్రెసివ్ కాదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఈ రోజు వరకు కేసీఆర్ మీద కానీ, బీఆర్ఎస్ మీద కానీ, లేదా కేటీఆర్ మీద కానీ, బీజేపీ మీద అసలే కానీ ఎన్నడూ ఒక మాట కూడా మాట్లాడతలేడు. ఎందుకంటే ఆయనకు వ్యాపారాలు మిగతాయి ఇవన్నీ ఉండొచ్చు. పాపము సీతక్క ఇంకొక నాయకురాలు, ఆమె కూడా ముఖ్యమంత్రి అనేటువంటి ప్రకటన ఇదే రేవంత్ రెడ్డి అమెరికాలో చేసినాడు. ఆమె ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలోనే ఎట్లా గెలవారు బాబు, నన్ను అనవసరంగా ముఖ్యమంత్రి అని చెప్పేసి రాహుల్ గాంధీ వచ్చిన ప్రతి సభకు ఆమెను తీసుకుపోయి ఇదంతా ఏదో జరిగింది. ఇప్పుడు ఆమె చాలా క్లోజ్ కాంటెస్ట్లో అక్కడ పోరాటం చేస్తుంది. అక్కడ నాగజ్యోతి మీద పోటీ చేస్తున్నది. అంటే అసలు కాంగ్రెస్ ఎవరి కన్సర్నలో నడుస్తున్నది అనేది చాలా 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 ఇంపార్టెంట్ అంశం. రేవంత్ రెడ్డి తన అగ్రెషన్ కోసము, లేదా తన పిసిసి ప్రెసిడెంట్గా తన నాయకత్వంలో నడుస్తుంది వాస్తవం. కానీ ఎక్కడుంది రేవంత్ రెడ్డి మాటకు విలువ? నేను అనుకుంటాను, ఎందుకంటే నాకు ఇద్దరు బాగా తెలిసినటువంటి మిత్రులు, రేవంత్ రెడ్డి మిత్రుడి కోసం ఎందుకు యుద్ధం చేయలేకపోయినాడు? అద్దంకి దయాకర్ కోసం. అద్దంకి దయాకరు నిన్ను నిలబెట్టడానికి నిన్ను సపోర్ట్ చేసినాడు కదా బాగా. ఒక రమేష్ రెడ్డి కోసం ఎందుకు పోరాటం చేయలేకపోయినావు? నిన్ను నమ్ముకొని వచ్చినాడు కదా ఆయన, నీ ఎంబడి నడిచి వచ్చినాడు కదా. అంటే ఎక్కడో ఒక దగ్గర బహుశా కాంగ్రెస్ అధిష్టాన వర్గం రేవంత్ రెడ్డి గారిని కూడా అమాంగ్ 5, 6, 7, 10లో ఒకరిగా చూస్తుంది. నాట్ టోటలీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ టీపీసీసీ అని నేను అనుకుంటున్నాను. ఇదే కాదు, అసలు కాంగ్రెస్ పార్టీలో ఒక ఎలక్షన్ కమిటీ, దానికి ఒక చైర్మన్ అని కూడా చెప్పినారు. అసలు ఎక్కడ ఎవరిని కన్సల్ట్ చేసినారు? ఎలక్షన్ కమిటీ చైర్మన్కి ఏమైనా తెలిసినా ఇవన్నీ? ఇదంతా చూస్తుంటే ఎన్నికల అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత హైప్ అయితే మనకు బయట కనబడుతుందో డెఫినెట్గా ఉంది. క్లోజ్ కంటెస్ట్ నడుస్తూ ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ దీన్ని కన్సాలిడేట్ చేసుకోవడంలో, దీన్ని గ్రౌండ్ చేసుకోవడంలో ఈ నాయకత్వం పనికిరాదు అన్నట్టు ఎవరికో ఒకరికి అప్పచెప్పాలి కాంగ్రెస్ పార్టీ. అట్లా కాకుండా ఎవరి పద్ధతులు మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న ప్రచారం చేసుకున్నారు. సడన్గా ఆయనకు పరిచయం ఉన్న డికే శివకుమార్ని తీసుకొచ్చుకొని అక్కడ ప్రచారం చేసుకున్నారు. సిద్ధరామయ్య గారేమో బహుజన దీనికోసము, బీసీల డిక్లరేషన్ కోసం వచ్చినారు. అంటే వీళ్ళకు ఒక సమన్వయము లేని విధంగా ప్రచారం నడుస్తుందేమో. ఎందుకని ఒక ఉత్తమ్ కుమార్కి, ఒక పద్మావతికి మాత్రమే ప్రచారం చేసి వెళ్ళిపోవాలా? మొత్తం అంతా ఎందుకు దాని పక్కనే మిర్యాల కూడా ఉంది, సూర్యాపేట ఉంది కదా, దాని పక్కన ఇంకో దళిత్ కాన్స్టిట్యున్సీ ఇంకేదో ఉంది కదా, అక్కడ పోయి ఎందుకు ప్రచారం చేయాలి? అంటే నాకు పరిచయం ఉంది కాబట్టి నేను తెచ్చుకుంటాను ప్రచారం చేసుకోవడానికి. ఈ ధోరణి కూడా మనకి కాంగ్రెస్ పార్టీలో కనబడుతుంది. అంటే స్థూలంగా చూసినట్టయితే ఒక తాడు మీద కాంగ్రెస్ పార్టీ నడుస్తలేదు అనేది మనకు అర్థమవుతుంది. రెండవది, తన సొంత దగ్గరి మిత్రులను కూడా టికెట్ ఇచ్చుకోకపోవడం వలన నిజంగానే రేవంత్ రెడ్డికి రేపు ఈ పతారా అనేటిది, ఆయన స్టేచర్ అనేటువంటిది రేపు నిలబడినిస్తారా? ఇవాళ ఇంతమంది ఎమ్మెల్యేలు లేకపోతే మీ అంతు చూస్తామని చెప్పి బెదిరించిన స్థాయిలో బెదిరించి 5 సీట్లు తీసుకున్నాడు ఆయన. రేపు ఇంతమంది మంత్రులు వస్తేనే నా వాళ్ళు నిన్ను సీఎంగానే ఇస్తా, లేకపోతే కానీ అని అనొచ్చు. లేదు నేనే సీఎం అభ్యర్థిని అని కూడా చెప్పొచ్చు. ఏదైనా సాధ్యమవుతుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఏమైందంటే ఒక్కొక్క ఏరియాలకు ఒక్కొక్కరిని అప్పచెప్పేసి మీరు గెలిపించుకోనండి తర్వాత ఆలోచిస్తామని చెప్తున్నారేమో అని అనుకోవచ్చు. రెండోది, కాంగ్రెస్ పార్టీలో ఇంకొక చర్చ కూడా నడుస్తున్నది. పోటీ తగ్గించుకోవడం కోసం ఒకరినొకరు ఓడించుకోవడానికి కూడా వెనుకాడరు అనేటువంటిది నడుస్తుంది. గ్రూపులన్నీ ఆ పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువ మంది పోటీ రాకుండా ఉండడం కోసం వీళ్ళలో వీళ్ళే నిర్వీర్యం చేసుకుంటారు. అంటే నిజంగా కూడా ఖమ్మం జిల్లా నుంచి అసలు సీఎంకు పోటీ లేకుండా చూడాలని అనుకుంటే బట్టి విక్రమార్కనికి ఇబ్బందులు కలిగించవచ్చు. లేదు ఇంకొక రెడ్డి ఉండొద్దు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇంకొక పోటీ ఉండొద్దు అని అనుకుంటే రేవంత్ రెడ్డిని కోమటిరెడ్డి ఓడించవచ్చు, కోమటిరెడ్డిని రేవంత్ రెడ్డి ఓడించవచ్చు. అటువంటి ప్రమాదం కూడా కాంగ్రెస్ పార్టీలో కనబడుతుంది. నాయకత్వం అనేటువంటిది ఎదుగుతున్న కొద్దీ ఆ పద్ధతిలో కూడా కనబడుతుంది.
నిన్ననో మొన్ననో ఎవరో ఛానల్లో ఎవరో ఇంటర్వ్యూలు చేసి జీవన్ రెడ్డి 11 సార్లు పోటీ చేసినాడు, ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పినారు. పాపం జీవన్ రెడ్డి ఎన్నడూ వచ్చిన ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పారు. ఆయన సైలెంట్గా ఉన్నారు. మరి ఆయనను కూడా సైలెంట్గా ఎవరైనా పక్కన పెట్టచ్చు. ఎందుకంటే సుదీర్ఘకాలం రాజకీయాల్లో జానారెడ్డితో పాటు ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాడు జీవన్ రెడ్డి గారు. జానారెడ్డి గారు అంతకుముందు 1-2 సార్లు చిన్న చిన్న ఎలక్షన్లో పోటీ చేసినప్పటికీ ఆయన మంత్రిగా గుర్తింపు వచ్చింది అక్కడి నుంచి. సో అక్కడి నుంచి అటువంటి వాళ్ళని కూడా. సో ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒక ఫోకస్డ్ లీడర్షిప్ తోటి, ఒక కలెక్టివ్ లీడర్షిప్ అంటావా, లేదు సింగిల్ లీడర్షిప్ అంటావా, ఏదో ఒక రూపంలో బయటికి రావాల్సి ఉంటుంది. మొదటిది. రెండవది, మీరు బుజ్జగిస్తారా, బతిమాలుకుంటారా, ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా, ఏం చేస్తారో కానీ నిజంగా కూడా మంచి విలువైన నాయకులు అద్దంకి దయాకర్ అండ్ బెల్లయ్య నాయక్ గారు. వీళ్ళని నిర్లక్ష్యం చేయడం అయితే డెఫినెట్గా చాలామంది జీర్ణించుకోలేనటువంటిది. అద్దంకి దయాకర్కి 2018లో కూడా ఇలా టికెట్ ఇవ్వకపోతే లాస్ట్ మినిట్ వరకు ఢిల్లీలో కూర్చొని అధిష్టానంతో సంప్రదింపులు ఇవన్నీ అయిన తర్వాత చివరి నిమిషంలో సంపాదించుకోగలిగాడు. ఈసారి ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. బెల్లయ్య నాయక్ చాలా క్లియర్గా కామారెడ్డి నాకు ఇవ్వచ్చు కదా 2 చోట్ల, మీరు ఎందుకు పోటీ చేయాలి, నేను అక్కడ బరిలో దిగుతాను అని డైరెక్ట్గా మాట్లాడారు. రేవంత్ రెడ్డిని అలా రిక్వెస్ట్ కూడా చేసుకున్నారు. అసలు ఆయన అంటే ఇది నిజంగా కూడా చాలా ఇంట్రెస్టింగ్ అంశం, ఇంట్రెస్టింగ్ కామెంట్. అంటే మీరు చాలా హైప్ తీసుకొచ్చి మేము ఎస్సీ ఎస్టీలకు ఉద్యమకారులకు మీరు ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడతలేం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు పూర్తి స్థాయిలో దూరం పెట్టింది. మన ద్రోహం చేసిందంటే మళ్ళీ హర్ట్ అవుతారు కాబట్టి పూర్తి స్థాయిలో దూరం పెట్టింది. నాకు చెప్పండి, నేను చెప్పండి, మీరే చెప్పండి, ఎంతమంది ఉద్యమకారులకు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలో? అందులో ఎంతమంది ముందు నుంచి కాంగ్రెస్లో ఉన్నారు? ఇప్పుడు నేను ఇప్పుడు తీసుకొచ్చినప్పుడు ఉద్యమకారుడు అయితే నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు చాలాసార్లు అన్నారు శ్రీకాంతచారి తల్లికి ఎందుకు ఇవ్వలేదు, తల్లికి ఇవ్వలేదు. మీరు ఇవ్వాల్సిండే, ఎందుకు పద్మావతికి ఇచ్చారు? పద్మావతి ప్లేస్లో శ్రీకాంతచారి తల్లికి ఇస్తే మీరే గొప్ప ఉద్యమకారులమని మనం కూడా అందరం అనుకునే వాళ్ళం. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో ఆది నుంచి, పుట్టుక నుంచి, మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం వరకు బెల్లయ్య నాయక్ ఉన్నాడు. నాకు తెలిసి చాలా యాక్టివ్గా ఉన్నాడు. అద్దంకి దయాకర్ ఉన్నాడు. వీళ్ళని ఎందుకు వద్దనుకున్నారు? ఒకటి. రెండవది, ఆయన ఏదో బెల్లయ్య నాయక్ గారు చెప్పారు, రేవంత్ రెడ్డి 2 చోట్ల నుంచి ఎందుకు, ఒకటి నాకు ఇవ్వండి అని అన్నాడు. కోడంగల్లో ఎక్కువ మంది ట్రైబల్స్ ఉన్నారు, లంబడాలు ఉన్నారు, నేను అక్కడ ఈజీగా గెలుస్తాను, నాకు ఆ సిటీ ఇవ్వండి అని కూడా అడిగాడు. ఇంత డైరెక్ట్గా మాట్లాడుతున్నారు కదా. ఒక్క కోడంగలే కాదు, మీరు వాళ్ళు ఇచ్చిన టికెట్లలో మైనంపల్లికి 2 ఇవ్వకుండా ఒక టికెట్ ఇవ్వని ఉంటారు, అడ్జస్ట్ చేయని ఉంటారు ఒకరికి. రాజశేఖర రెడ్డి గారికి ఇటువంటి విజ్ఞత, ఇటువంటి పట్టు, ఇటువంటి చొరవ ఉండేది. మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం. ఇట్లా టికెట్ల పంచాయతీలో అయితే మల్లు రవికి టికెట్ లేకపోతే ఆయన తీసుకొచ్చి ఒక జనరల్ కాన్స్టిట్యున్సీ నుంచి, జడ్చర్ల నుంచి ఎవరికో చెప్పి మీరు పక్కన తప్పండి అని ఆయనను పెట్టేసి అక్కడ గెలిపించుకున్నాడు. అట్లా చేయండి, ఏముంది. చాలామంది వాళ్ళ సోషల్ మీడియాలో కూడా అద్దంకి దయాకర్కి ఇవ్వకపోవడం ఏందని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. తీసుకొచ్చేసి మెదకులో ఇవ్వండి, లేదు హైదరాబాద్లో ఇవ్వండి, మేడ్చల్లోనో లేకపోతే ఇంకో చోటనో మల్కాజిగిరిలోనో మీకు ఏదో ఒక సీట్లో. సరే, ఇవన్నీ కూడా బహుశా కనీసం రేపటికైనా కూడా ఇప్పుడు ఏమవుతుంది కాంగ్రెస్ పార్టీలో అంటే, వాళ్ళని బుజ్జగించి రేపు మిమ్మల్ని ఎంపీలు చేస్తాము, ఎమ్మెల్సీలు చేస్తాము. వాళ్ళేం సిపిఐ లాంటి అమాయకులు కాదు. అట్లా రేపు వస్తే ఎమ్మెల్సీలు చేస్తామంటే ఎమ్మెల్సీ ఎవరు గ్యారంటీ? వాళ్ళ ఎవరు ముఖ్యమంత్రి అనే గ్యారంటీ ఎవరికి ఉంది? ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్న తర్వాత రేపు ఆయన ముఖ్యమంత్రి వీళ్ళందరినీ పట్టించుకుంటారని ఎక్కడుంది? అందులో బుజ్జగింపులకే ఎక్కువ మంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు టికెట్లు రాక ఏడుస్తున్నటువంటి వాళ్ళకి అందరికీ ఎమ్మెల్సీలు చేస్తే కనీసం 100 ఎమ్మెల్సీలు ఉండాలి. మీకు ఉండేటి 4, 3, 5 అవి కూడా ఎప్పుడో 10 ఏళ్లలో 5 ఏళ్లలో ఎమ్మెల్సీలు అంటే మొత్తం సబరద్దు అయిపోయి 10 ఎమ్మెల్సీలు మొత్తం 30 ఎమ్మెల్సీలు రావు. సో ఇవన్నీ సమస్యలలో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్ని ఫేస్ చేస్తుంది. ఎన్నికలలో గెలవడం, సీట్లు ఇవ్వడంలో ఎంత గొడవ జరిగిందో నేను అనుకోవడం, ఒకరినొకరు ఓడించుకోవడంలో కూడా అంతే స్ట్రాటజీస్ ఉంటాయి. ఒకవేళ గెలిచి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి ఎవరు అవుతారు, తర్వాత ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తారు, ఎవరు ఫోర్ ఫ్రంట్లో ఉంటారు, అసలు రేవంత్ రెడ్డి మాట నెగుతుందా, ఇంత కష్టపడి చెమటోడుస్తుంటే చివరికి ఆయనకి ఏమైనా ఫలితం దక్కుతుందా అనేటువంటిది మనం ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా వేచి చూడాల్సి వస్తుంది. బట్ December 3న వచ్చేటువంటి ఎలక్షన్ రిజల్ట్ తర్వాత December 6th, 9th ఫస్ట్ సంతకం కాంగ్రెస్ సీఎంఏ పెడుతున్నారు అనేది రేవంత్ రెడ్డి పదే చెప్తున్నారు కదా. అంటే అప్పుడు సమస్య ఏమవుతుందంటే,
ఫస్ట్ ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఫస్ట్ సంతకం కాంగ్రెస్ సీఎం పెడతాడు. దానిలో డౌట్ ఆబ్వియస్గా రేవంత్ రెడ్డి ధైర్యంగా ఫస్ట్ సంతకం నేను పెడతా అని చెప్పగలుగుతాడా? నేనే సీఎం, నేను మీ బిడ్డను, నన్ను గెలిపిస్తే సీఎం అయ్యే అవకాశం ఉంటుంది, లేదా మహబూబ్నగర్లో ప్రచారం చేసుకుంటూ ఈ జిల్లాలో మొత్తం గెలిపిస్తే నాకు ఛాన్స్ వస్తుందని చెప్తున్నాడు. ఫైన్, మీరు అట్లా చెప్పండి, మా అధిష్టానం చెప్పమనండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి సీఎం క్యాండిడేట్ అని. ఈవెన్ పోటీలో ఉన్న వాళ్ళు కూడా విత్డ్రా చేసుకుంటారు. ఎందుకంటే అంటే వాళ్ళు పోటీగా సీఎంకు పోటీగా ఉన్నారు కాబట్టి. సో కాబట్టి ఇప్పుడు మనం అట్లా అనలేము. డెఫినెట్గా సీఎం వాళ్ళకు ఒక లెక్క కూడా చెప్తున్నారు. మొన్న ఏదో ఛానల్లో ఏదో ఇట్లాంటిదే ఇది చేసి 30th నాడు ఎన్నిక జరుగుతుంది, 3rd నాడు రిజల్ట్ వస్తుంది, 6th నాడు మేము 9th నాడు సంతకాలు అన్నారు. December 9th కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ జన్మదినం ఆ రోజు. అదే రోజు కాంగ్రెస్ ఫస్ట్ బిల్లు పెట్టినటువంటి తెలంగాణ బిల్లు కూడా పార్లమెంట్లో పెట్టినటువంటి ఇది అప్పుడే తొలి. అయితే ఈ తొలి సంతకాన్ని 6 సీఎంలలో ఏ సీఎం పెడతారు అనేటువంటిది చాలా కీలకంగా అవుతుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ చక్రపాణి గారు, థ్యాంక్ యూ అండి. రైట్.